బొమ్మల కథలు. మదనపల్లి అనే గ్రామంలోని వారంతా నిత్యం శారీరక శ్రమ చేస్తూ జీవితం సాగించేవారు. ఆ ఊరంతా నమ్మేదొక్కటే, కష్టపడి ప్రయత్నం చేయంది ఏది మన దగ్గరకు రాదు అని. కాని ఆ ఊరి యువకులు మాత్రం వారి తల్లిదండ్రుల మాట వినేవారు కాదు. అలా ఓ రోజు లక్ష్మయ్య తన కొడుకు రాజాతో, నాన్న రాజా, ఈరోజు నాతో పొలానికొస్తావా? వెళ్దాం. పొలానికి వచ్చి నేనేం చేయాలి నాన్నా? అదేంట్రా అలా అంటావ్? ఈ వ్యవసాయమే కదా మనకి తిండి పెట్టేది. ఇన్నాళ్ళు అంటే నువ్వు చిన్నపిల్లాడివని ఊరుకున్నాను. కాని నీకు వయసు వస్తుంది కదా. వస్తే రానివ్వండి నాన్నా, దానిలో ఏముంది? అప్పుడు రాజా తల్లి కస్తూరి ఇలా అంది, అలా కాదరా, రేపు నీకు పెళ్ళైతే నీ కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి కదా, దానికోసం డబ్బు సంపాదించాలి కదా. అయ్యో అమ్మా, ఇప్పుడు కాలం మారింది. డబ్బు సంపాదించాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా చెమట్లు చిందించాలని ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పడమేంట్రా? కాయ కష్టం చెయ్యింది నీకు డబ్బెలా వస్తుంది చెప్పు? నేను బాగా చదువుకున్నవాణ్ణి కదా, డబ్బెలా సంపాదించాలో నాకు తెలుసులే నాన్నా అని పొగరుగా సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు. కస్తూరి, లక్ష్మయ్య తమ కొడుకు భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. రాజా మాత్రం ఊర్లో కొంతమంది గుంపును పెట్టుకుని కాలం వెళ్లబుచ్చుతూ ఉంటాడు. ఏంటి బాబాయ్, మళ్ళీ ఆ నాగలి పట్టుకుని పొలానికి పోతున్నావా? మరింకేం చేయమంటావురా అయ్యా? 4 మెతుకులు తినాలంటే కట్టపడక తప్పుతుందా చెప్పు? ఒరేయ్, చూసారా, వీళ్ళకి బ్రతకడమే చేత కాదురా. అవునరా, నిజమే. వీళ్ళకసలు జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలియనే తెలీదు. ఏమిట్రా అంటున్నారు? మా వయస్సులో సగం కూడా ఉండదు, అప్పుడే ఏం జీవితం చూశారని ఇలా మాట్లాడుతున్నారు? ఇంట్లో అమ్మా నాన్న సంస్కారం మర్యాదలు నేర్పిస్తేనే కదా అసలు. నువ్వు ఆ లక్ష్మయ్య కొడుకు కదా? అవును, ఆయన మా నాన్న. అయితే ఏంటంట? మీ నాన్న కూర్లో ఎలాంటి పేరుందో తెలుసా? అలాంటి మనిషి కడుపున పుట్టి కూడా నువ్విలా తయారయ్యావంటే ఇంకేమనాలరా మిమ్మల్ని? బాబాయ్, మాటలు మర్యాదగా రానివ్వండి. ఏంట్రా మీకు మేమిచ్చే మర్యాద? అని గొడవ మొదలవ్వబోతుంటే ఆ పక్కనే ఉన్న రైతన్న అతన్నాపి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ కుర్రాళ్లు మాత్రం నిత్యం అలానే అందర్నీ హేళన చేస్తూ ఉండేవాళ్లు. అలా ఓ రోజు ఇంట్లో కస్తూరి, రే రాజా, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, ఇకనైనా నాన్నతో పొలానికి వెళ్ళు నాన్నా. నేను వెళ్ళనమ్మా, నాకు పొలానికి వెళ్ళడం ఇష్టం లేదు. సరే, పోనీ ఏదైనా పనికి వెళ్ళరా. పోనీ నువ్వు చదువుకున్నావు కదా, దానికి తగిన ఉద్యోగమైనా చూసుకోరా. అమ్మా, నాకిలా ఉదయం నుంచి సాయంత్రం దాకా చెమట్లు చిందించే పనులు నచ్చవు. మరింకేం నచ్చుతాయిరా రాజాగారికి? నీ వల్ల ఊర్లో నా పరువంతా పోతోంది. ఆ కోతి మూకను వెంటేసుకొని అందర్నీ హేళన చేస్తే డబ్బొచ్చేస్తుందా బ్రతకడానికి? నాన్నా, ఏంటి మీ సమస్య ఇప్పుడు? నేను మీకంత భారం అయిపోయానా? బిడ్డలెప్పుడు తల్లిదండ్రులకు భారం కాదురా. మరి ఆయన అలానే మాట్లాడుతున్నారమ్మా. ఇంకెప్పుడు రాను బాధ్యతగా జీవిస్తావు? నీకంత పౌరుషమే ఉంటే ఇంటిని నువ్వే నడిపించు. నీ తిండి బట్టలకు కూడా నువ్వే సంపాదించుకో. సరే, గుర్తుపెట్టుకోండి నాన్న, ఇక నుంచి నేను మిమ్మల్ని ఏమీ అడగను అని పౌరుషంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు రాజా. లక్ష్మయ్య, కస్తూరి దిగులు పడతారు. మరోవైపు రాజా తన స్నేహితులతో ఈ విషయాన్ని చెప్తాడు. రే, ఈ ఊర్లో మనల్ని అంతా హేళన చేస్తున్నారా? చేస్తే చేశారులేరా, వీళ్ళేవైనా కొత్తగా చేస్తున్నారా ఏంటి? అదేంట్రా అలా అంటావు? వీళ్ళకి మనం ఏంటో చూపిస్తే ఒక్కొక్కరు నోళ్లు మూసుకుంటారు. అబ్బా, ఇప్పుడు ఏంట్రా నీ బాధ? ఏం చేద్దామంటావు? మనం ఎలా అయినా సరే చాలా ఎక్కువ డబ్బు సంపాదించాలి. వీళ్ళందరి ముందు మనం దర్జాగా బ్రతకాలి. అలా చేయాలి అంటే నా దగ్గర ఓ దారుంది, చేస్తావా? నువ్వేం చెప్పినా సరే చేస్తాన్రా అని రాజా అండంతో రమేష్ రాజాను జూదం ఆడటానికి తీసుకుని వెళ్తాడు. రాజాకక్కడంతా కొత్తగా ఉంటుంది. రే రాజా, ఎక్కడైనా మనం అదృష్టాన్ని పరీక్షించుకునేది? ఒక్క రాత్రి గెలిచావంటే చాలు, ఇక మన తలరాత మారిపోవాల్సిందే. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? అవునరా, మీ నాన్న సంవత్సరం అంతా సంపాదించింది నువ్వొక్క రాత్రిలో సంపాదించొచ్చు. ఇక చూసుకో ఎలా చెలరేగిపోతాను
అని రాజా ఆట మొదలు పెడతాడు. మొదట్లో అతను బాగా డబ్బు సంపాదిస్తాడు. అలా రోజులు, వారాలు, నెలలు గడిచిపోతాయి. రాజా చాలా దర్జాగా బ్రతుకుతూ ఉంటాడు. దీంతో ఇంట్లో అమ్మా నాన్నలకు అనుమానం వస్తుంది. రాజా, నువ్వేదైనా ఉద్యోగంలో చేరావా? లేదమ్మా, ఎందుకలా అడుగుతున్నావు? పోనీ ఏదైనా పనిలో చేరావా? నాకు పనిచేయడం ఇష్టం లేదని మీకు తెలుసు కదా నాన్న, ఇంకెందుకు చేరతాను? మరి నీకింతింత డబ్బు ఎలా వస్తోందిరా? అదంతా మీకు అనవసరం అమ్మా. నా డబ్బు నన్ను సంపాదించుకోమన్నారు, సంపాదించుకుంటున్నాను అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి వరుసగా రాజా ఆట ఓడిపోయి అప్పుల పాలవుతాడు. దీంతో ఆ వ్యతిరేక వర్గం వారు రాజా ఇంటి మీదకొస్తారు. రే రాజా, బయటికి రారా ముందు. ఎవరు బాబు మీరు? మా ఇంటికెందుకొచ్చారు? ముందు మీ అబ్బాయిని బయటికి రమ్మని చెప్పండి. మా వాడితో మీకేంటి పని? అసలు మీరెవరు చెప్పండి ముందు. అనేలోపు రాజా లోపల్నుంచి బయటికొస్తాడు. వెంటనే వాళ్ళతన్ని కొట్టడానికి వెళ్తారు. కస్తూరి, ఆపండి, ఆపండి అని అంటూ అరుస్తూ ఉంటుంది. అమ్మా, నన్ను కాపాడమ్మా, వీళ్ళ నుంచి నన్ను రక్షించమ్మా. అయ్యో, నా కొడుకుని ఎవరైనా కాపాడండి, మీకు పుణ్యం ఉంటుంది, వాణ్ణి కొట్టకండయ్యా అని అరుస్తూ ఉంటుంది. ఈలోపు లక్ష్మయ్య అక్కడికొచ్చి వాళ్ళని ఆపుతాడు. అసలు విషయం ఏంటో కనుక్కుంటాడు. మీరు మా వాణ్ణి ఎందుకు కొడుతున్నారు చెప్పండి, అసలు ఏమైంది? మీ వాడు మాతో పందెం కాసి ఓడిపోయాడండి. వాడు మాకు 5,000 రూపాయలు బాకీ ఉన్నాడు. 5,000 రూపాయలా? సరే, ఆ డబ్బు నేను తిరిగిస్తాను. నాకు 2 రోజులు గడువు ఇవ్వండి. మిమ్మల్ని ఎలా నమ్మాలండి? గడువులోపు మీ డబ్బు మీకు తిరిగి ఇవ్వకపోతే ఈ ధాన్యం బస్తాలు తీసుకుని వెళ్ళండి అని వాళ్ళకి సర్ది చెప్పి పంపించేస్తాడు లక్ష్మయ్య. దీంతో రాజా చాలా భయపడిపోయి వెంటనే తండ్రి కాళ్ళ మీద పడతాడు. నాన్నా, నాన్న, నన్ను క్షమించండి నాన్నా. మీ మాట వినకుండా తప్పుడు దారిలో వెళ్ళి ఇలా కష్టాలు కొని తెచ్చుకున్నాను. జూదంలో డబ్బు బాగా వస్తుంది కదా అని ఆశపడ్డాను. ఎంత పని చేశావురా! ఇన్నాళ్ళు నువ్విలాంటి తప్పు పనులు చేసి డబ్బు సంపాదించావా? ఛ! నీ మొహం చూస్తేనే సిగ్గేస్తోంది నాకు. అమ్మా అమ్మా, అలా అనకమ్మా, నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు నేను ఈ తప్పు చేయను. నాకు నమ్మకం లేదురా. ఎలారా నిన్ను నమ్మేది? కస్తూరి, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు తప్ప ఇంకెవరు క్షమిస్తారు చెప్పు? మనమే వారికి ధైర్యం ఇవ్వాలి. నాన్న, నేనింకెప్పుడూ ఈ తప్పు చేయను నాన్న. నా జీవితంలో అన్నీ కోల్పోయాను. ఇంకేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. చూడ్రాజా, నిన్ను చూస్తే నాకొకటే గుర్తొస్తోందిరా. మహాభారతంలో జూదం పాండవుల జీవితాన్ని చీల్చేసింది. జూదపు మాయలో పడి ధర్మరాజు తన అన్నదమ్ముల్ని పోగొట్టుకున్నాడు. చివరికి భార్య ద్రౌపదిని కూడా బహిరంగ సభలో నిలబెట్టారు. కారణం అదే తప్పుడు దారి. కాని వారు చివరికి తల వంచలేదు. మళ్ళీ ధర్మాన్ని పట్టుకొని నిలబడ్డారు. నువ్వు కూడా అదే చెయ్యాలి రాజా. దీన్ని వదిలి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించు. సరే నాన్న, ఇకపై మీరు చెప్పినట్టే వింటాను. మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇకపై నేనెలాంటి తప్పుదోవ పట్టను నాన్న. సరేరా, పద లోపలికి అని అంటాడు. రోజులు గడుస్తాయి. రాజా లక్ష్మయ్య చెప్పినట్టు వింటాడు. ఎలాంటి తప్పుడు తోవలోనూ వెళ్ళడు. తాను పందెం కాసిన డబ్బుని కష్టపడి సంపాదించి కట్టేస్తాడు. అలా ఓ రోజు ఊరి సభ జరుగుతూ ఉంటుంది. అప్పుడు రాజా అందరి ముందుకొచ్చి, అందరికీ నమస్కారం. గతంలో మిమ్మల్ని అందర్నీ చాలాసార్లు నేను హేళన చేశాను. దయచేసి నన్ను మన్నించండి. ఏమైంది రాజా? ఏంటిదంతా? మేవంతా చెప్పుకోవడానికి చదువుకున్న వాళ్ళం, కానీ డబ్బెంత త్వరగా సంపాదిద్దామని ఎదురుచూస్తూ ఉండేవాళ్ళం. అది తప్పా ఒప్పా అని తెలియకుండా ఎంత త్వరగా డబ్బు సంపాదించాలి అనే అనుకునేవాళ్ళం. కానీ అది చాలా తప్పని అర్థమైంది. కష్టపడి సంపాదించిన డబ్బుతోనే గౌరవం లభిస్తుందని నాకు తెలిసొచ్చింది. పోన్లే, ఇప్పటికైనా మారావు, అదే చాలు. నా తోటి మిత్రులకు కూడా నేనిదే చెప్పాలనుకుంటున్నాను. మనవంతా తప్పుడు దోవలోకి వెళ్లకుండా కష్టపడి డబ్బు సంపాదిద్దాం అని అంటాడు రాజా. దీంతో ఊరంతా అతన్ని మెచ్చుకుంటారు. నేటి యువత తప్పుడు దారిలో వెళ్తూ
జీవితం తలకిందలు చేసుకుంటున్నారు. తప్పుడు సంపాదనల దారులు మొదట బంగారు మార్గాల్లా కనిపించవచ్చు, కాని చివరికవి జీవితాల్ని నాశనం చేస్తాయి. ఏరా కనకయ్య, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? అదా, బావిలో పూడికలు తీస్తే డబ్బిస్తున్నారంట. అందుకే నేను కూడా బావిలో పూడికలు తీయడానికి వెళ్తున్నాన్రా. నువ్వు వస్తావా? ఏంటి, నేను బావిలో పూడికలు తీయాలా? ఈ విషయం ఊర్లోని జనాలకు తెలిస్తే ఇంకేమైనా ఉందా చెప్పు. అయినా ఏంట్రా నీ పిసినిగొట్టు ఏషాలు? ఎప్పుడు చూడు డబ్బులు డబ్బులు అంటూ వాటి వెంట పరిగెడుతూ ఉంటావు. సోము, నేను డబ్బు అవసరానికి మాత్రమే సంపాదించుకుంటాను. ఏంటి, నువ్వు డబ్బు అవసరానికి మాత్రమే సంపాదించుకుంటావా? 20 ఎకరాల ఆసామివి నువ్వు. అయినా నీ కింద ఒక్క పనోణ్ణి కూడా పెట్టుకో. ఎందుకురా అంటే వాళ్ళకి జీతం ఇవ్వాలి కదా, ఎందుకు అంటావు. మళ్ళీ ఇదిగో డబ్బు కాసుపడి ఇలాంటి చిల్లర పనులు చేస్తూ ఉంటావు. పైగా ఒక్క రూపాయి కూడా నీ జేబులో నుండి ఖర్చు పెట్టావు. మరి అలవాట్లున్న నిన్ను పిసినారి అనకుండా ఇంకేమంటారా? అవును, డబ్బులు సంపాదించుకోవడం పిసినారితనమైతే నేను పిసినారు వాణ్ణిరా అంటూ కనకయ్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. సోమేష్ కనకయ్య వెనకాల వెళ్లి, రే కనక, నేనేదో సరదా కలా అన్నాన్రా. అంత మాత్రాన్ని నువ్విలా కోపంగా వెళ్ళిపోతావా? సరే ఆగు. రే, ఒక 500 ఎందుకు? ఆ జూదమాడి డబ్బులు పోగొట్టుకుందావనా? నేనివ్వను. రే, మనిషిలా పుట్టాక అన్నీ అనుభవించాలిరా. ఎప్పుడు చూడు డబ్బు వెనకాల పరిగెత్తడమేనా? అప్పుడప్పుడు కాసిన్ని సరదాలు కూడా తీర్చుకోవాలి. కావాలంటే నువ్వు కూడా నాతోరా, నువ్వు కూడా సరదాగా గడపచ్చు. నేనెక్కడికి రానురా. పైగా అలాంటి డబ్బులు పోగొట్టుకునే చోటికైతే అస్సలు రాను. ఆ సరదాలేవో నువ్వే చెయ్యి. అయినా నీ దగ్గరున్న డబ్బులతో సరదాలు తీర్చుకోవాలి కాని పక్క వాళ్ల డబ్బులు అడిగి వాటితో సరదాలు తీర్చుకోవడం ఏంటి? సోస్, అక్కడే ఆపు నీ ప్రవచనాలు. ఏదో ఇంట్లో డబ్బులు మర్చిపోయి వచ్చాను కాబట్టి నిన్ను డబ్బులు అడిగాను. అయినా పిల్లికి కూడా బిచ్చం వేయని నువ్వు ఇస్తావనుకోవడం నాది తప్పు అనుకుంటూ సోమేష్ జూదం ఆడ్డానికి వెళ్ళిపోయాడు. కనకయ్య మాత్రం బావిలో పూడిక తీసే పనికి వెళ్ళిపోయాడు. అక్కడ పనివాళ్లందరూ కనకయ్యని చూసి, ఈయనకిదేం పిసినారుతనమే, ఇంట్లో అంత డబ్బులు పెట్టుకుని ఈ పనులకొచ్చాడు. మరే, ఈ డబ్బున వాళ్ళకి ఎంత సంపాదించినా కూడా చాలదనుకుంటా. ఇలా అక్కడ పనిచేస్తున్న కూలీలంతా కనకయ్య పిసినార్తనంతో సంపాదించిన డబ్బుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సాయంత్రం పని ముగించుకుని కనకయ్య ఇంటికి వెళ్తుంటే తనకి మళ్లీ సోమేష్ ఎదురుపడ్డాడు. సోమేష్ ని చూసి కనకయ్య, ఏరా సోము, జూదంలో ఈరోజు ఎంత సంపాదించావేంటి? పొద్దున్నే నువ్వు ఎదురుపడ్డావు కదా, అన్నీ పోయాయి. అందుకే చెప్పాన్రా, నీకసలు డబ్బు మీద కాస్త కూడా ప్రేమ లేదురా. ప్రేమ ఉండాల్సింది డబ్బు మీద కాదురా, మనుషుల మీద. నేను చిట్టికేస్తే నా కోసం 10 మంది వస్తారు, కానీ నీకోసం ఒక్కరైనా వస్తారా చెప్పు? అంటూ సోమేష్ చెబుతూ ఉండగా అప్పుడే వాళ్ల దగ్గరికి వారి మిత్రులొచ్చారు. ఏంట్రా సోము, ఈ పిసినారుగాడితో మాట్లాడుతూ ఉన్నావు? ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని వాడి కోసం ఇంత సమయం ఖర్చు చేస్తావా చెప్పు? పదపోదాం. ఎక్కడికి రా? సినిమాకి. అవునరా, పదపోదాం. కానీ నీకు తెలుసు కదరా, మొన్ననే జూదంలో డబ్బులన్నీ పోయాయి. ఇప్పుడు సినిమా కంటే. అరే, ఈ సోము ఉండగా సొమ్ముకేం ఇబ్బందిరా? అయినా ఎప్పుడైనా మీ చేత నేను డబ్బులు పెట్టించానా? పదండి, అందరికీ నేనే టికెట్ డబ్బులు పెట్టుకుంటాను అని గర్వంగా కనకయ్యని చూస్తూ చెప్తున్నాడు. నేను చెప్పానారా, టికెట్ డబ్బులు సోముయే పెట్టుకుంటాడని? వీడు కలియుగ కర్ణుడ్రా, స్నేహం కోసం ఏవైనా చేస్తాడు అంటూ రామ్ సోమేష్ ని పొగుడుతూ ఉన్నాడు. ఎరా కనకయ్య, నువ్వు కూడా వస్తావా సినిమాకి? లేదురా, రాత్రి పొలానికి నీళ్లు పెట్టాలి అని చెప్తూ ఉండగా మధ్యలో సోమేష్ కలగజేసుకుని, వీడిలాంటి వాటికి ఎందుకు వస్తాడు లేరా, డబ్బులు సంపాదించుకునే చోటుకైతే పరిగెత్తుకుంటూ వస్తాడు అంటూ కనకయ్యని ఏడిపించి అతని స్నేహితుల్ని తీసుకొని సినిమాకి వెళ్ళిపోయాడు సోమేష్. కనకయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. కనకయ్యని చూసి అతని భార్య సీత, వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నా అండి. ఎందుకు సీత, ఏమైంది? మనం ఒక కొత్త ఇల్లు కట్టుకుందామని ఎన్నో సంవత్సరాలుగా మీకు మొరపెట్టుకుంటూనే ఉన్నానండి. ఇప్పుడు మనం కొత్త ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడుంటున్న ఇల్లు బాలేదా ఏంటి? అంటే తాతల కాలం నాటి ఇల్లు కదండి ఇది. ఇంకా ఇందులోనే ఉండాలా మనం?
ఒకసారి బయట అందరి ఇళ్ళు చూడండి, ఒక్కొక్కరు పెద్ద పెద్ద మేడలు కట్టుకుంటూ ఉన్నారు. మనము ఉన్నాం. ఎన్ని డబ్బులున్నా ఏం లాభం? ఖర్చు పెట్టం. నేనేది ఊరికే ఖర్చు చేయను సీత. ఈ ఇంటికేమైందని నేను కొత్తిల్లు కట్టాలి. ఆ కొత్తిల్లు కట్టవు, కొత్త బట్ట కొనియవు. మన పొలంలో పనిచేసుకునే కూలీలు నాకంటే మంచి బట్టలు కట్టుకుంటున్నారు. ఈసారి పండక్కి కొనిస్తాలేవే. ఆ ముందు అన్నం పెట్టవే. ఆ ఇలా చెప్పి ఎన్ని పండగలు దాటిపోయాయో అంటూ కోపంగా సీత కనకయ్యకి తినడానికి అన్నం వడ్డిస్తూ ఉంది. కనకయ్య సీత వండిన కూర చూసి, ఏంటే కూరలో ఇంత నూనె పోసావు? బయట నూనె ధర ఎంత ఉందో తెలుసా నీకు? అయినా 2 రోజులకి సరిపోయే కూరగాయలతో కూర చేసావా? అసలు నీకు బొత్తిగా బాధ్యత లేకుండా పోతోంది అంటూ సీతను తిడుతూ ఉన్నాడు. అప్పుడు సీత కోపంగా, అబ్బబ్బా, తినేదాన్లో కూడా పిసినారుతనమేనా? అయినా తినేది మీరే కదా, బయటి వాళ్ళు కాదు కదా. అయినా ఈ కూరగాయలేమైనా పైసలు పెట్టి కొన్నావా ఏంటి? మన పొలంలో పండినవే కదా. అయితే మాత్రం ఇలా చేస్తావా? సగం వండి సగం పక్కింటి వాళ్ళకి అమ్మితే డబ్బులొచ్చేవి కదా. ఈ మనిషితో నేను పడలేను దేవుడా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీత. అలా కనకయ్య ఒక్క రూపాయి కూడా పోకుండా చూసుకుంటూ ఇంకో పక్క కనకయ్య మిత్రుడు అయిన సోమేష్ మాత్రం తన స్నేహితులతో సరదాగా గడుపుతూ ఉండేవాడు. అలా కొద్ది రోజులు గడిచాక సోమేష్కి అంతుపట్టని వ్యాధి ఒకటి వచ్చింది. సోమేష్, నీ కడుపులో ఒక గడ్డ ఉంది. అది తొలగించాలి అంటే దాదాపు 2 లక్షలు ఖర్చవుతుంది అని చెప్పాడు డాక్టర్. ఆ మాటలకి సోమేష్, ఒక వారంలో డబ్బులు పట్టుకుని వస్తాను డాక్టర్ అని చెప్పి ఊరికొచ్చాడు. సోమేష్ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో తన మిత్రుడైన రామ్ దగ్గరికెళ్ళాడు. సోమేష్ రామ్కంతా వివరించి చెప్పి, రామ్, ఏం లేదురా, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. నువ్వొక 2 లక్షలు ఇస్తే తర్వాత నీ డబ్బు నీకు నేను తిరిగిచ్చేస్తాను. ఏంటి 2 లక్షలు ఇవ్వాలా? ఇస్తే తిరిగి ఎలా కడతావురా? అయినా జూదవని చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చు చేసి ఇప్పుడిలా చేయి చాచి అడుగుతున్నావా? డబ్బు లేవేం లేవు అంటూ రామ్ సోమేష్ని తిట్టాడు. ఆ మాటలకి సోమేష్ ఆశ్చర్యపోయి అక్కడ్నుండి ఇంకో మిత్రుడి దగ్గరికి వెళ్లి డబ్బులు అడగ్గా అతను కూడా రామ్లానే సమాధానమిచ్చాడు. అలా సోమేష్కి ఏ స్నేహితుడు కూడా డబ్బులివ్వలేదు. చిచి, ఇన్ని రోజులు నా దగ్గర డబ్బు చూసి నన్ను కర్ణుడు అంటూ మెచ్చుకున్న వీళ్ళ అసలు రూపం ఇదా? నా దగ్గర డబ్బులున్నన్ని రోజులు నా కోసం ఏదైనా చేస్తామని అన్నవాళ్ల నిజమైన రూపం ఇదా? అని అనుకుంటూ సోమేష్ బాధపడుతూ ఉన్నాడు. అలా 2 రోజులు గడిచాక సోమేష్ దగ్గరికి కనకయ్య వెళ్ళాడు. ఎరా సోమేష్, నీకేదో ఆరోగ్య సమస్య వచ్చిందని విన్నాను, నిజమేనా? అని అడిగాడు. అప్పుడు సోమేష్ తన మనసులో కనకయ్య గురించి ఇలా అనుకున్నాడు. ఇప్పుడు ఈ పిసినోరోడు ఎందుకొచ్చినట్టు? అయినా సమస్య ఏంటి అని అడిగినంత తేలిక కాదు సహాయం చేయడం అని అనుకుంటూ ఉండగా కనకయ్య ఒక సంచిలో నుండి కొంత డబ్బు తీసి, సోమేష్, ఇదిగో, ఇందులో నీకు కావలసిన 2 లక్షలున్నాయి. వెళ్ళి ఆపరేషన్ చేయించుకో. సోమేష్ ఆ డబ్బు చూసి ఆశ్చర్యంగా కొంచెం బాధగా ఇలా అన్నాడు. కనకయ్య, ఇన్ని రోజులు నేను నిన్ను పిసినిగొట్టు అనేవాణ్ణి, అలా అని ఎగతాళి చేసేవాణ్ణి. ఏ స్నేహితులైతే నా వాళ్ళు అనుకుని నేను భ్రమపడి నిన్ను అవమానించాను, ఇప్పుడు ఆ స్నేహితులే నన్ను పట్టించుకోవడం లేదు. కాని నువ్వు నాకు సహాయం చేస్తున్నావు. సోమేష్, ఇది సహాయం కాదురా, బాకీ. నువ్వీ డబ్బుతో జబ్బు నయం చేసుకున్నాక వడ్డీతో సహా చెల్లించాలి సుమా. అప్పటి వరకు ఇదిగో ఈ ఇల్లు నాది అని చెప్పాడు కనకయ్య. అందుకు సోమేష్, నువ్వు నాకు సహాయం చేస్తున్నావనుకున్నాను కాని నా అవసరాన్ని నువ్వు వాడుకుంటున్నావా పిసినారి కనకయ్యా? అవునరా. సరే, వడ్డీతో సహా నీ డబ్బు నీకు చెల్లించేస్తాలే అని చెప్పి సోమేష్ డబ్బు తీసుకుని వెళ్లి జబ్బు నయం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని నెలలకి సోమేష్ డబ్బు తెచ్చి కనకయ్యకిస్తూ, ఇదిగోరా పిసినారు కనకయ్య, నీ వడ్డీ డబ్బులు అంటూ సోమేష్ డబ్బులివ్వగా కనకయ్య నవ్వి, సోమేష్, నాకు నా 2 లక్షలు చాలరా. ఆ వడ్డీ డబ్బులు నీవే. ఇన్నాళ్ళు నీ కష్టం తెలియక నీ తోటి వారు నిన్ను పొగుడుతూ ఉంటే వారి కోసం డబ్బుల్ని ఇష్టం ఉన్నట్టు ఖర్చు చేశావు. కానీ చివరికి వారు నిన్నేం చేశారు? ఇకనైనా నువ్వు మార్రా. నేను డబ్బులు ఖర్చు చేయకపోయినంత మాత్రాన
పిసినారి వ్యక్తిని కాను, జాగ్రత్త పరుణ్ణి మాత్రమే. అని చెప్పాడు కనకయ్య. అన్ని రోజులు కనకయ్యని తప్పుగా అర్థం చేసుకున్నందుకు సోమయ్య పశ్చాత్తాపడ్డాడు.